కంటిన్యూషన్ అండి. ఆదికాండము 2:9లో ఆయన ముందే జీవవృక్ష ఫలం పెట్టొచ్చు కదా మరి అనంటే, ఆదికాండము 2:9లో ఆ తోట మధ్యన జీవవృక్ష ఫలం ఉంది. యేసుక్రీస్తు వారు అన్యాయస్తుడు కాదండి. జీవవృక్ష ఫలమును కూడా పెట్టాడు. మరి వీళ్ళెందుకు మంచి చెడ్డలన్నీ ఇచ్చేసి ఫలమును తినొద్దంటే తిన్నారు. ముందు జీవవృక్ష ఫలము తినొచ్చు గదా! మరి తిన్నప్పుడు వారెప్పటికీ జీవించేవారు. మనకే దేవుడు స్వతంత్రం ఇచ్చినాడన్నట్టు. నువ్వేదన్నా చెయ్యు అని మనకి స్వతంత్రం ఇచ్చినాడు. మరి వారు నరుడు మనము జీవవృక్ష ఫలము తినకుండా మనము తినొద్దన్న పండును ఆజ్ఞాతిక్రమము చేసి పాపం చేయటం ద్వారా మనం ఆత్మీయ దిగంబరులమైపోయినాము. ఆత్మీయంగా మనము చనిపోవడము అయినాము. అందుకనే మరి యోహాను సువార్త 6:51లో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఆ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలమును వారు తినలేదు. అందులో తిన్నారు. మళ్ళీ అది ఏది ఆ దిగంబరత్వము, ఆ పాపం అదే విధంగా ఉంటుందని మళ్ళీ జీవవృక్ష ఫలము దేవుడు తిననీయకుండా, ఎందుకనంటే మళ్ళీ ఆ చచ్చిన స్థితిలోనే ఉండిపోతారు. ఎల్లప్పుడూ బతికే ఉంటారు ఆ చచ్చిన స్థితిలోనే. కానీ దేవుడు వచ్చి జీవవృక్ష ఫలముగా, అంటే జీవ ఫలముగా చూడు, నేను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును అంటే ఆ సిలువలో ఆయన యొక్క శరీరము, ఎందుకు శరీరంతో వచ్చిండు? మనం శరీరంలో పాపం చేసినాం కాబట్టి శరీరంతో కొట్టివేయాల. ఎప్పుడు ఆ పాపముతోటి కొట్టివేయాల. ఆ పాపాన్ని ఆయన శరీరం మీద భరించి, మన శరీరం మీద ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన శరీరం మీద వేసుకొని ఆయన మరణించి, ఆయన కూడా ఆ శరీరంలో మరణించి జీవముగా తిరిగి లేచిన, ఆ మరణాన్ని మరణింపచేసి, ఆ మరణాన్ని చంపేసి, ఆ పాపాన్ని చంపేసి జీవవృక్షముగా, అంటే జీవాహారముగా మారినాడు. కాబట్టి ఆ జీవ వృక్ష ఫలమును, అంటే ఆయన యొక్క జీవించేటటువంటి ఆయన శరీరమును మనము భుజిస్తే, అంటే వాక్యము, అదే వాక్యము ఏంటి? యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండు, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమును మనము భుజించాలి. యోహాను 1:14లో ఆ వాక్యము శరీరధారి